ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతం. దేవుడు చేస్తున్న మేలుని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, లక్నో, ఉత్తరప్రదేశ్ లక్నోలో 14 years ఒక బాలుడు, ఆయన పేరు అశ్వమిత్ గౌతమ్. ఏజ్ ఎంత? 14 years. ఇతని పైన FIR వేయడం జరిగింది. अश्वमित गौतम महज 14 साल के एक बच्चे से 140 करोड़ आबादी वाले देश की सरकार डर गई, जिसको भी ये भ्रम है कि 56 इंच का सीना रखने वाली इस सरकार के हाथों देश सुरक्षित है, तो आप भ्रम में जी रहे हैं. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక 14 సంవత్సరాలు ఉన్న ఒక అశ్వమిత్ గౌతమ్ పైన ఒక వ్యక్తి FIR వేశాడు అనంటే ఈ అబ్బాయి ఏం చేశాడు? మతం పేరు మీద కొట్లాటలు పెట్టించిండా, లేదా దొంగతనం చేశాడా, లేదా ఇంకా ఏదైనా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యాడా? ఈ అబ్బాయి చేసిన ఒక ప్రశ్న ఏంటిదంటే, భారతదేశంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, సోషల్ ఇన్ఈక్వాలిటీ ఇతను మాట్లాడడం జరిగింది, విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ద ఇండియా. लखनऊ का रहने वाला अश्वमित गौतम, जिसकी उम्र 14 साल है, ये भगत सिंह को पढ़ता है, कार्ल मार्क्स को पढ़ता है, डॉक्टर बाबा साहब अम्बेडकर को पढ़ता है और इस देश के संविधान को पढ़ता है. ఈ 14 years బాబు సామాన్యంగా కనిపించే పిల్లల్లాగా మొబైల్ ఫోన్స్ లో బిజీగా లేరు, ఆటల్లో బిజీగా లేరు, వీళ్ళు గేమ్స్ కి అలవాటు పడలేదు. కానీ ఈ అబ్బాయి అనేవాడు बुक्स की अलवाट पढ़ना को तो समझ में नहीं आएगी, लेकिन जो अंधभक्त नहीं है मैं उनको बता दे रहा हूँ. प्राकृतिक संसाधनों और जंगलों को काटने की वजह से आज एयर क्वालिटी इंडेक्स में 1000 छूने वाली है. पानी का TDS यूरेनियम के साथ 500 छू रहा है. आकाश धुंध की वजह से गंदा पड़ा हुआ है. अग्नि वैसे तो अशुद्ध है, लेकिन कयामत. ఎన్ని బుక్స్ చదువుతున్నాడంటే ఈ అబ్బాయి, సోషల్ మీడియాలో ఇతనికి ఒక జూనియర్ పేరేంటి తెలుసా? జూనియర్ ధ్రువ్ రాఠీ అని పిలుస్తారు, జూనియర్ రవిష్ కుమార్ అని పిలుస్తారండి. ఈ రోజు యవనస్తులు దేనికి బిజీ ఉన్నారో మనందరికీ తెలుసు. కానీ ఈ అబ్బాయి, ఇతను ఒక దళితుడు, బుక్స్ చదువుకుంటా గవర్నమెంట్ కి క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ అయితే, అంటే లక్నో యూపీలో ఉన్న చాలా మందికి ఇది తట్టుకోలేక అతని పైన FIR అనేది వేయడం జరిగింది. लेकिन इस देश की सरकार 14 साल के बच्चे के सवालों का जवाब नहीं दे पाई और इस पर FIR दर्ज किया जाता है. क्या है पूरा मामला, आइए जानते हैं. ఇంకొక వ్యక్తి చూపెడతాను. వీడు కూడా సుమారు 14 సంవత్సరాల వయసే ఉంటాడు. వీడు ఒక బాబా. मूर्ख लड़का है वो. तो आज कोई स्कूल नहीं गया, आज कोई स्कूल नहीं गया. आप पर नीचे जाओ, इनको करो नीचे, इनको వీడు స్కూల్ కి పోలేదు. వీళ్ళ తల్లిదండ్రులు బిజినెస్ లాగా ఇతన్ని వాడుకుంటున్నారు. బిజినెస్ స్ట్రాటజీస్ పెట్టుకొని ఈ అబ్బాయిని ముందు పెట్టుకొని ధర్మం అనే ఒక ముసుగుతో ఎలా ప్రజలను మోసం చేస్తున్నారో మీరు ఈ అబ్బాయిని కూడా మీరు చూడండి. आपको क्या बनना है बड़े होकर? मैंने अपने जीवन की नैया राम जी के हाथों में छोड़ दी है, कृष्ण जी के हाथों में छोड़ दी है. जो उनकी इच्छा होगी वो मुझे ఈ बनाएंगे. అబ్బాయి స్కూల్ కి పోడుకొని స్కూల్లో వచ్చి స్కూల్ పిల్లలకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాడు అంటే గనక ధర్మం గురించి ట్రైనింగ్ ఇస్తున్నాడు, మతం గురించి ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఇంకా ఏదో తన ఇష్టం ఉన్నది చెప్తున్నాడు. ఒకసారి ఈ అబ్బాయికి ఒక పెద్ద గురు దగ్గర తీసుకోపోతే ఆ గురుకి కోపం వచ్చి ఫస్ట్ వీనికి స్టేజ్ లోకి వెళ్ళి బయటపడాయని చెప్పారు. आपने भी मेरा एक वीडियो वायरल हुआ, आपने देखा होगा जी, उसके लिए आप क्या कहेंगे? अरोड़ा वाला वही बात. अभिनव अरोड़ा इतना मूर्ख लड़का है वो कहता है कि कृष्ण उसके साथ पढ़ता है, शिष्टता से उसको बोलेगा मैंने नहीं, भगवान के उसके साथ पढ़ेंगे. मैंने तो वहाँ कम समय रहता तो सुन नहीं पाते. मुझे ये मालूम है कि आपको देखना मेरी साधना है और आपको देखते देखते उसमें खो जाना ही मेरी आराधना है. सब बाधा मिट जाई, होती जन्म की यात्रा श्री राधा नाम से जाई. रामचंद्र भगवान की. आप पर नीचे जाओ, इनको करो नीचे, इनको मर्यादा है मेरी. అంటే ఏ పిల్లలకైతే ఏ జ్ఞానం లేదో ఆ పిల్లలకు ఏ విషయంలో అయితే నేర్పియాలో ఆ పిల్లలకి నేర్పియకుండా ఇంకా ఒక బాబా టైప్ తయారు చేసుకొని ప్రజలలో ఎలాంటి నెగటివిటీ తీసుకొని వస్తున్నారు. ఈ పిల్లలకు ఏమీ తెలీదు. తల్లిదండ్రులు నేర్పిస్తున్న స్క్రిప్ట్ ని బట్టి ఈ అబ్బాయి అనేవాడు చిన్నతనము నుండే బాబాగా మారాడండి. అర్థమవుతుందా?
సోషల్ మీడియాలో ఇతనికి క్వశ్చన్స్ అడిగితే సమాధానం లేదు, ప్రతి దానికి రెండు మూడు ఆన్సర్లు చెప్తాడు అంతే. వేద జ్ఞానం లేదు, ఏం చదివాడో తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన బాబా, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఈ గౌతమ్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, ఇతను 14 years లో కొన్ని వందల పుస్తకాలు చదివి ఇన్ఫ్లుయెన్సర్ గా మారి ఇన్స్టాగ్రామ్ లో కంటిన్యూగా ఏదైతే ఎడ్యుకేషన్ కున్న బలం ఉందో, ఏదైతే భారతదేశంలోనే యవనస్తులు ఎలా చదవాలా అనే దాని గురించి ఒక మోటివేటర్ స్పీకర్ గా, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నిలబడితే సమాజంలో జరుగుతున్న ఈ అట్రాసిటీ కానీ, సమాజంలో జరుగుతున్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి ఎత్తి చూపెడితే ఈరోజు ఈ అబ్బాయి పైన FIR వేయడం అనేది జరిగింది. సోషల్ మీడియాలో ఇది భయంకరంగా వైరల్ అవుతున్న వీడియోస్ ఇవన్నీ. అంటే మన దేశం ఎలా అయిపోయిందంటే ప్రశ్నలు అడగడం కూడా తప్పైపోతుందా? ఈ గత 10 సంవత్సరాల నుండి మనం చూస్తే చాలా మంది మీడియా వాళ్ళు ప్రశ్నలు అడగడం మానేసినారు రూలింగ్ పార్టీకి. కేవలం ఆపోజిషన్ పార్టీకి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు. తన కోపం ఏందో ఆపోజిషన్ పార్టీ పైన చూపెడతారు. ఎందుకు? ప్రశ్నలు అడగడం నేరం అయిపోయిందా? ఎవరెవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సోనం వాంగ్చుక్, ఇతని పేరు మీదనే 3 Idiots అనే ఒక మూవీ వచ్చిందండి, ఒక ఇన్ఫ్లుయెన్స్ గా. సోనం వాంగ్చుక్ అనే ఒక వ్యక్తి దేశంలో ఎన్నో మెడల్ సంపాదించుకున్నాడు. అతను ఎన్వైరన్మెంట్ కి ఏ విధంగా అయితే అతను సపోర్టివ్ గా నిలబడి మాట్లాడాడో, ఎన్నో దేశాల నుండి ఇతనికి పురస్కారాలు, మెడల్స్, అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకో పాపం ఇప్పుడు కూడా మన ఇండియాలో జైల్లో ఉన్నాడండి. జస్ట్ ఇమాజిన్ చేయండి, ప్రశ్న అడగడం తప్ప. ఈ చిన్న అబ్బాయి ధైర్యంతో, సాహసంతో సోషల్ మీడియాలో ఉన్న సిచ్యువేషన్ని చెప్తా ఉంటేనే కొంతమందికి తట్టుకోలేక అతని పైన FIR వేశారు. వీడికి ఇంకొక అబ్బాయికి ఏమీ తెలియదు, చదువు తెలీదు, వేద జ్ఞానాలు తెలీదు, లేకపోతే ఆయన ఏదైతే బోధిస్తున్నా అది కూడా అతనికి సరిగా తెలీదు. స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిపిస్తున్న తల్లిదండ్రులు ఇతనికి హైలైట్. ఈ అబ్బాయికి ఐఫోన్ లాంటి ఎన్నో గిఫ్ట్స్ అనేది ఇతనికి వచ్చాయండి. పెద్ద పెద్ద గిఫ్ట్స్, ఐఫోన్స్ అనేది వచ్చినాయి. చాలా కాస్ట్లీ మొబైల్స్ వస్తున్నాయి, చాలా కాస్ట్లీ గేమ్స్ వస్తున్నాయి, చాలా కాస్ట్లీగా గిఫ్ట్స్ ఈ అబ్బాయికి ఇస్తున్నారు. కారణం ఏంటిది? ఇతను ఏమైనా దేశానికి బాగుపడే పని చేస్తున్నాడా? కాదు. ఎలా ధర్మం అనేది ఒక అడ్డు పెట్టుకొని ఆ ధర్మం ముసుగులో ఇతను వీళ్ళ ఫ్యామిలీ నడిపిస్తున్న బిజినెస్ హైలైట్ అయిపోతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా ఇతని గురించే ప్రచారం. ఈ గౌతమ్ అనే ఈ బాబుకి మాత్రము ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఇతని పైన FIR అనేది వేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.